చూస్తున్నట్లయితే జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది మీకు? చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. మేము ఆయన కుల మత పార్టీలు అలా ఏమీ లేకుండా కూడా ఆయన ఎంతో ఇది చేశారు. దానికి నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుచేస్తున్నా అండి. నేను పవర్ సచివాలయం నుంచి ఏఎన్ఎం వెంకటలక్ష్మి. చూస్తున్నట్లయితే వాలంటీర్ వ్యవస్థ అసలు ఉపయోగపడట్లేదు అంటున్నారు. నిజంగా ఉపయోగపడట్లేదు వాలంటీర్ వ్యవస్థ? లేదండి, అంటే ఎందుకు ఉపయోగపడట్లేదు, ఇది వరకు ఎప్పుడు మనం పెన్షన్లకు కానీ దేనికైనా కానీ ఏ ఒక్క సౌకర్యాన్ని తీసుకున్నప్పటికీ కూడా మన కాళ్ళ వరకు ఎప్పుడూ రాలేదండి. ఇది ఖచ్చితంగా మన వరకు వచ్చింది కాబట్టి మన కాళ్ళ దగ్గరికే ప్రతి సౌకర్యాన్ని అందజేస్తున్నారు. అలాగే చదువుకోలేని వాళ్ళు ఒక అప్లికేషన్ రాయాలంటే దానికి కూడా ఇబ్బంది పడి ఎవరో ఒకరిని సహాయం తీసుకునేవాళ్ళు. ఇప్పుడు వాలంటీర్లే ఆ పని అంతా చేసి వాళ్ళకి ఏ అవకాశం అయితే ఉందో, ఏ అవసరం అయితే ఉందో దాన్ని వాళ్ళ పాదాల వరకు చేర్చేస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు. జగన్ ఓడిస్తాము అంటున్నారు. ఎంతవరకు సాధ్యపడింది అంటారు? ఏమండి, ప్రతి ఒక్కరికి మనస్సాక్షి ఉంది, ప్రతి ఒక్కరికి మనస్సాక్షి ఉంది. ఇందులో ఏ ఒక్కరూ కూడా పలానా పార్టీ అని కాకుండా పలానా కులం అని కాకుండా అందరూ కూడా సహాయం పొందే ఉన్నామండి, ఈవెన్ మాతో సహా. సో అన్ని విధాలుగా కూడా జగన్ చెల్లెలో షర్మిల కాంగ్రెస్లో జాయిన్ అవుతుంది. జగన్కి ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్ది అంటారా? సార్ అదంతా మేము ఎంప్లాయీస్, మేము జగన్ గారి మీద ఉన్న అభిమానాన్ని మాత్రమే తెలియజేయాలనుకుంటున్నాం సార్. రాజకీయాల్లోకి మేము వెళ్ళాలనుకోవట్లేదు సార్. మీకు ఎంప్లాయీ గవర్నమెంట్ వర్కర్స్ కూడా ఎంత బాగా చూసుకుంటున్నారని మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుందామని వచ్చారు. అవును సార్. సో మళ్ళీ ఇలాంటి గవర్నమెంట్ రావాలని మీరు అనుకుంటున్నారా? మనస్ఫూర్తిగా సార్. ఓకే, థ్యాంక్ఫుల్ చెప్పుకుంటున్నారు ఫుల్గా. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకోవడానికి మాత్రమే వచ్చాం సార్. చాలా చాలా థ్యాంక్స్.